నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఎలాగున్నారు అంటే ఇంతకన్నా బయట ఇంతకన్నా అన్న ఆలోచనతో బ్రతుకుడము చాలా దౌర్భాగ్యమైన విషయమని నేను హృదయపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాను. ప్రేమని వలరా ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఇంతకన్నా భక్తి అనుకునేవాడు ఎవరి చేతిలో ఉన్నాడు అని ఆలోచిస్తే అలాంటి మనసు కలిగిన వాడు అపవాది చేతిలో ఉన్నట్టే. చిన్న మాట చెప్పిన, ఒక మందిరంలో సువార్త ముగించుకొని మరి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అందరూ బయలుదేరారు. బస్సు ఎక్కారు, అందరూ బయలుదేరారు. కొద్ది దూరం అయిన తర్వాత తెలియని రీతిగానే భయంకరమైన తుఫాను, వడగండ్లు పడుతున్నాయి, మరి పిడుగులు పడుతూ ఉన్నాయి. అర్థం కావట్లేదు పాస్టర్ గారికి కూడా అర్థం కావట్లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందు నిమిత్తం ఇది జరిగింది, ఎవరి నిమిత్తం జరిగింది అని ఆలోచించి ప్రేమని వల్ల యోనా గ్రంథాన్ని గుర్తు చేసుకొని, యోనా ఎక్కిన పడవ మీదకి ఉపద్రవం వచ్చింది కదా. ఎందు నిమిత్తము అంటే దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి దానిలో ఉన్నందువల్లే కదా. అలాగే ఈ యొక్క బస్సులో కూడా దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి ఎవడో ఉన్నాడు అని గమనించి డ్రైవర్కి చెప్పాడు, బాబు ఇక ముందుకు వెళ్ళలేవు, నువ్వు కాస్త ఆపు అని చెప్పేసి ఆపేసి, దయచేసి సహోదరులారా అదిగో ఎదురుగా కనబడుతున్న ఆ చెట్టు దగ్గరికి ఒక్కొక్కడు వెళ్ళి దాన్ని తాకేసి రెండని చెప్పిన తర్వాత ఒక్కొక్కడు వెళ్ళి ఆ చెట్టును తాకి వస్తున్నారు. ఒక్కొక్కడు వెళ్ళి వస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. చివరగా ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడట. ఏమయ్యా, అందరూ వెళ్ళి ఆ చెట్టు తాకొచ్చారు, మరి నువ్వేంటి గమ్ము కూర్చున్నావు అంటే ఆయన అంటాడట, అయ్యా నేను కూడా వెళ్ళాలన్నా వృద్ధుడిని, నాలో ఏముంటుంది అని అంటే, లేదు ఎవరిలో ఏముందో తెలియదు కాబట్టి నీవు కూడా వెళ్ళి ఆ చెట్టు తాకేసి రమ్మని చెప్పేసి ఆయన బస్సు దించారు. బస్సు దించిన తర్వాత ప్రేమను వల్లరా ఇప్పుడు అంత అవసరం అంటయ్యా, ఏదో వాతావరణం విపత్తు వల్ల జరిగింది, మరి నాకెందుకో బస్సు దిగి వెళ్ళడానికి నాకు ఇష్టపడడం లేదంటే వాళ్ళందరూ అన్నారట, అందరూ ఏకకంఠంగా అన్నారట, నీలో ఏదో లోపం ఉన్నట్టుంది, అందుకని ఇంత ఉపద్రవం కలిగింది, కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళాలంటే వాళ్ళు ప్రాధాన్యపడుతున్నాడట. కానీ అందరూ ఏకకంఠంగా మాట్లాడేటప్పటికీ ఆ వ్యక్తి దిగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలాగ తిరిగి చూసినట్ట, ఒక్కసారి ఒక పిడుగుబడి బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారట. కారణం ఏంటి అంటే ఈ వృద్ధుడైన వ్యక్తి దేవుని చేతిలో ఉన్నాడు గనక కాపాడబడ్డాడు. కోటోచాపట్ల దేవుని చేతిలో ఎవరైతే ఉంటాడో అట్టి వాడు ఆదరించబడతాడు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, కరోనా నుంచి కాపాడబడింది కాబట్టి మేము కూడా దేవుని చేతిలో ఉన్నామని. దేవుని చేతిలో ఉండేవాడి యొక్క విధి విధానం ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. ప్రేమని వలన ఒక దైవ సేవకుడి దగ్గరికి దేవుని వాక్కు వెళ్ళింది. దేవుని యొక్క స్వార్థ పట్టిస్తున్న ఆ ఇజ్రాయేలు ప్రజల గుణగణాన్ని తన దాసునికి తెలపడానికి అతనికి చెప్తూ ఉన్నాడు, నా కుమారుడా, నువ్వు శ్రమ పడుతూ ఉన్నావు, బాగుంది, కానీ నీ శ్రమకు ఫలితము కావాలంటే
వాళ్ళ యొక్క గుణగణాలు ఏంటో నువ్వు తెలియపరచాలి. కాబట్టి నా కుమారుడా, నీవు లేచి నేను వెళ్ళమన్న స్థలానికి వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 6 వరకు కరెక్ట్గా త్వరగా చదవాలని మనం చేస్తున్నాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడి మీద తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియకుండా చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులారా, దేవుని వాక్యం వింటున్న వారులారా, క్రైస్తవులుగా మొత్తం బాప్తిసం పొంది రక్షణ పొందామనే అనుకుంటున్న వారులారా, ఈ కుమ్మరికి మట్టి మీద ఉన్న అధికారము నేను మీకు చేయలేనా? కుమ్మరి ఎలాగైతే మట్టిని చేశాడో అలాగే మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, క్రైస్తవులారా, మీరు నా చేతిలో ఉన్నారు. జాగ్రత్త. ఈరోజు ఆయన చేతిలో ఉన్న నీవు ఎలాగుండాలి? ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు. నిన్ను పడగొట్టుటకు గాని నిలబెట్టుటకు గాని సమర్థుడు నా తండ్రి దేవుడు. గనుక భ్రమంలో బ్రతుకుతున్న క్రైస్తవుడా, నువ్వు అనుకుంటున్నావేమో ఇంతకన్నా బచ్చా, ఇంతకన్నా అనుకుంటున్నావేమో. నీవు నా చేతిలో ఉన్నావని మర్చిపోవద్దు. పాట పాడుతాం. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, పరలోకపు తండ్రి మంచి కుమ్మరైనప్పుడు ఈ మట్టి ఘటన ఎవరి చేతిలో ఉందట? తండ్రి చేతిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్న మనమంతా కూడా ఆయనకి చేరువలో ఉన్నామా? ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఉన్నట్టుగా భ్రమపడుతున్నామా? ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. కుమ్మరి దగ్గరికి ఎందుకు పంపించినట్టు అంటే ప్రేమను వలన. కుమ్మరి ఇర్మియా భక్తుడు వెళ్ళేటప్పటికి కొండ మీద కాస్త మట్టి పెట్టి ఆ సారి మీద తిప్పుతూ తనకు ఆలోచన ప్రకారంగా తన మనసుకు వచ్చినట్టుగా కొండని అలంకరిస్తూ ఉన్నాడట. దేవుని స్తోత్రం. బాగుంది, మంచిగా అలంకరించాడు, చాలా అందంగా ఉంది. వెంటనే ఆ కొండను తీసి పక్కన పెట్టాలనుకుని ఆ కొండని పైకి లేపాడు. లేపిన వెంటనే ఏమైపోయింది? చేతిలోనే విడిపోయింది. ఈ మట్టి బాగలేదు చెప్పేసి దాన్ని దూరపరచలేదు, కానీ మరలా తీసుకొని దాన్ని గట్టిగా పిసిగి తనకు మనసుకు నచ్చినట్టుగా సరిపోయే పరిమాణంలో దాన్ని కలిపి మరలా సారి మీద మట్టిని పెట్టి అంతకమించిన దేవుని స్తోత్రం. ముందు పాత్ర కన్నా చివరి పాత్ర అంతకమించిన పాత్ర కన్నా నాణ్యంగా చేయడానికి ఆ కుమ్మరి వాడు ఇష్టపడ్డాడు. అలాగే దేవుని చేతిలో ఉన్న నీవు కూడా విడిపోకుండా ఉన్నట్లు, దేవుని చేతిలోంచి విడిపోకుండా ఉన్నట్లు, ఆయన చేతిలో భద్రపరచబడి ఉన్నంత కాలము నీ బ్రతుకు మారి నూతనపరచబడుతుంది. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడతావు. నీ దేవుని మహిమార్థంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు ఏమైతే బైబిల్లో చెప్పాడు, ఆయన మాట చెప్పిందో, ఆయన రాకడికి అనేక గుర్తులు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ
అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి, అక్కడక్కడ ఉప్పెళ్ళు కలుగుతున్నాయి, అక్కడప్పుడు రాజ్యాల మీదకి రాజ్యాలు వేస్తూ ఉన్నాయి. వీటికన్నిటిగా కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ ఏంటో చెప్పగలరా? ఇవన్నీ అర్థమేంటో తెలుసా? రాకడ సూచనలు అంట. సీఎం గారు వచ్చేటప్పుడు పైలట్ ముందు వస్తుంది, అవునా? కుయ్యాం కుయ్యాం అని అరుచుకుంటూ సీఎంకు ముందుగా పైలట్ అంటే అర్థమేంటో తెలుసా? సీఎం గారు వస్తారని చెప్పండి. ఇవన్నిటికి సూచనలు ఏంటో తెలుసా? తండ్రి దేవుడు మన మధ్యకి వస్తున్నాడు చెప్పడానికి. దేవుని స్తోత్రం చెప్పండి కూడా. కానీ నీకు మటుకు లేదా మనసు, నా తండ్రి వస్తున్నాడు కాబట్టి. నేను ఒక వ్యక్తి చిన్న ప్రార్థన ముగించుకొని నేను బండెక్కిన తర్వాత ఒక అతను అన్నాడు, అయ్యా ఇంకొక రోగం వస్తుందంటే కరోనా కొత్త రోగము, అది చిన్నది కాదంట, ఆశామాషి కాదట, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నాకు మీకు మరీ భయంగా ఉందంటే నేను ఒకటి చెప్పాను. దేనికి భయపడాలి? ఎందుకు భయపడాలి? కారణం ఏంటి? ఈ రోగాలన్నీ ప్రపంచం ఉన్నాయా, రోగం మీద రోగం వచ్చేస్తున్నాయి అంటే భయంగా ఏముంది అంటే నేను భయపడినా. ఎందుకో తెలుసా? వీటికన్నిటికీ సూచన నా తండ్రి నా దగ్గరికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను, కరుణించేనావాడు కొనికేయడు ఏనాడు నిసు, నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను, నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. ప్రియమైన వలన ఈరోజు కలవరపోయే దినాలకి అది కలవరపోయే దినాలు కాదు. కరోనా వస్తుందని కలవరపోతున్నవేమో, మీ తండ్రి కదిలి నీ దగ్గరకు వస్తున్నాడు. కొట్టు చప్పట్లో. వీటికన్నిటికీ సూచన మన తండ్రి మన దగ్గరికి వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంట సిద్ధపడిన సంఘాన్ని తనతో కూడా తీసుకువెళ్ళడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఇవన్నిటికీ సూచన ఏంటి అంటే నువ్వు సిద్ధపడలేదేమో, సిద్ధపడమని. పెళ్లి కూతురు సిద్ధపడ్డట్టుగా, ఏమండి, పేరంటాళ్ళకు సిద్ధపడ్డట్టుగా కాదు, కానీ ప్రభు కొరకు సిద్ధపడగలిగిన వాడు ప్రభుతో కూడా కొనుక్కోబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్తున్న మాట, క్రైస్తవుడా, ఇజ్రాయేలు, నన్ను ఎరిగిన వాడా, నా ప్రియ కుమారుడా, నీవు నా చేతిలో ఉన్నావని మర్చిపోతున్నావేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అక్కడక్కడ వస్తాను కదా కొన్ని సందర్భాలలో, పడిపోయినను పడగొట్టబడను లేవనెత్తగలిగిన వాడిపోయా, నేను పడిపోకుండా కూసుకోవయ్యా, నేను ఆడ కూర్చున్నా పర్లేదయ్యా, పడిపోకుండా ఆడే కూర్చుండేటట్టు. దేవుని స్తోత్రం. ఏమి వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను బలరా, ఏ స్థితి కలిగి ఉన్న ఈరోజు పాట పాడితే పరిశుద్ధత రాదండి, ప్రవర్తనలో మార్పు వస్తే పరిశుద్ధత నీ చేతిలోకి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవర్తనలో మార్పు కావాలని ప్రభు ఈ హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. వీటికన్నిటికీ కారణం ఏంటి తెలుసా? ఇజ్రాయేలు వాళ్ళరా, మట్టి మీద కుమ్మరవాడికి ఏ అధికారం అయితే ఉందో నీ మీద నాకు అంత అధికారం ఉంది. జిగట మట్టి మీద కుమ్మరి ఏమి చేశాడు అలాగ నేను చేయగలను, అలంకరించగలను, లేదా పగలగొట్టగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరవాడి ఇంటికి పోయి ఇర్మియా భక్తుడు అలాగ చూస్తూ ఉంటే, కుమ్మరవాడు కొండ చేసి, యుక్తకరంగా కొండను చేసి దాన్ని తీసి బాగా ఆరబెడుతున్నాడట. బాగా ఆరబెడుతున్నాడు, ఎండకేసాడు. అబ్బా ఇప్పుడు దాకా చల్లంగా నేను ఎండక పెట్టాడు అనుకోలేదు. అది ఎండడానికి ఇష్టపడింది. ఎందుకో తెలుసా? కుమ్మరి చేతిలో ఉన్న నా యజమాని చేతిలో నేను ఉన్నాను ఆలోచన దానికి ఉంది. ఎండక బాగా ఎన్ని తర్వాత అన్నిటినీ పోగేశాడు. అన్నిటినీ పోగేసి అక్కడిక్కడ చెత్త తీసుకొచ్చి ఆ కొండల మీద వేసి ఏం చేసాడు తెలుసా? అగ్గిపొల గీసి అంటించాడు. అగ్గిపొల గీసి అంటించాడు. గన 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 మండుతుంది.
మండుతూ ఉంటే కాలడానికి ఇష్టపడింది కానీ కలవరపోవడానికి ఇష్టపడలేదు ఆ కొండ. దేవుని స్తోత్రం. కాలడానికైనా ఇష్టపడింది. ఈ రోజు క్రైస్తుడిగా ఉన్న నీవు దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడాలి కానీ సాకులు చెప్పుకొని బ్రతకడానికి ఇష్టపడకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు శ్రమ పడినా పర్లేదు కానీ సాకులు చెప్పుకొని సంకలు చెప్పుకొని వెళ్ళడం అవివేకము. వెళుతూ ఉన్నప్పుడు ఏమైపోతావో తెలియదు. ఈరోజు దేవుని చేతిలో ఉన్నవాడు ఎలాగుంటాడు తెలుసా? ఎదుటివాడు దేవునికి దూరం అయిపోతుంటే వాడిని కూడా చేరువులకు నడిపించడానికి ఇష్టపడుతుంది దేవుని చేతిలో ఉన్న పాత్ర. అలాగే ఈ కొండలన్నీ పోగు చేసి చెత్త వేసి తగలబెట్టాడు. తగలబడుతూ ఉన్నాయి. అన్ని కాలిన తర్వాత మరలా చల్లార్చి అన్ని తీసుకువెళ్ళి రోడ్డు ప్రక్కన పెట్టాడు. ఇలాంటమ్మ అలాంటమ్మ వచ్చి చల్లగా నీళ్ళు తాగాలి, కొండ వాటర్ బాగుంటాయి, కొండలో నీళ్ళు బాగుంటాయి అని చెప్పేసి కొండానికి వచ్చినప్పుడు, అన్నా ఈ కొండ కొంచెం అమ్మా, నేను చేసిన కొండ మీద నాకు నమ్మకం ఉంది, నా పాత్ర నా కొండ వెలవదు, పగిలిపోదు, చాలా ఉంటుందమ్మా, చాలా కూల్గా ఉంటుంది అంటే అన్న కొంచెం చూడన్నా ఎట్లా చూడంటే ఆ కొండ తీసి పైకి లేపి ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు చెప్పగలరా? నేను తట్టకుండా పోతాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండ తీసుకొని చూడమ్మా ఎంత బాగా కాలిందో, చాలా బాగా కాలిందమ్మా, ఇబ్బంది లేదు, తీసుకెళ్ళు. ప్రేమని పడ్డాడు ఆ కుమ్మరబాడు. ఈ కొండ మీద తట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? తన పని మీద నాణ్యత ఎంత ఉందో చూపించడమే, తన పని అంతా చూపించడమే. ఈరోజు ఈ పాత్రగా అనగా దేవుని చేత వాడబడే నీవు ఉన్నతమైన పాత్రగా ఉండాలంటే శ్రమలలో నీ రూపు, శ్రమల్లో ఏమైందని రూపు? శ్రమల్లో కూడా ఆయన రూపము చిత్రహింస అయినప్పటికీ కూడా ఎవరి కొరకు నిలబడ్డాడో తెలుసా? తన బిడ్డలుగా తన చేతిలో ఉన్న బిడ్డల కొరకు తన ఎన్నో శ్రమ పడ్డాడు కానీ నిన్ను శ్రమల పాలు చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. కుమ్మరవాడు తన నాణ్యాన్ని చూపించడానికి రోడ్డు ప్రక్కన పెట్టి ఇప్పుడు ఇటీవల కొద్ది రోజుల ముందు తాండవాడు పండుగ వచ్చింది కదా, తెలుసా మీకు? ఈ పండగ ఇంకొక 10 రోజులు ఉందనగా రోడ్డు మీదకి వచ్చేస్తారు వాళ్ళు. ఎవరు? రంగులను అలంకరించబడి చూడ చక్కగా కొంటారు, లక్షలు పెట్టుకుంటారు కదా. లక్షలు పెట్టుకున్నా 3 రోజులు లక్షలంగా చూస్తాడు వాడు మొఖాన్ని, 4వ రోజు ఎగిస్తాడు. వాడు చేసిన పాత్ర చాలా నాణ్యంగా అలంకరిస్తాడు. అక్కడ ఆ చిత్రకారుడు చాలా చిత్రంగా అలంకరించి సూపర్లకి చాలా అలంకరణగా చేస్తాడు. వాడి యొక్క పనితనాన్ని అక్కడ చూపిస్తాడు. కానీ ఆ పనితనం ఎంతవరకు అంటే 5-6 రోజులే కావచ్చు. తర్వాత ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మరలా నీళ్ళలోకి వెళ్ళిపోయి అది నీళ్ళలో కలిసిపోతుంది. కానీ నీ తండ్రి చేతిలో ఉన్న పాత్రగా ఉన్న నీవు ఇహ పరమల్లో నలిగిపోక నశించిపోక దేవుని కుడిపార్శ్వన కూర్చోగలిగిన కృప దేవుని కలుగుతుందని కోరుకొని తన చేతిలోనే నిలబెట్టుకోవాలని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని చేతిలో పాత్రగా ఉండడానికి ఇష్టపడుతున్నావా లేదా జారిపోయి పగిలిపోవడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచించా. ఈ పాత్రని రోడ్డు పక్కన పెట్టి కుమ్మరవాడు తన కొండ నాణ్యాన్ని చూపించడానికి గడుతూ ఉంటాడు. ఈరోజు ఆ పరమ కుమ్మరైన దేవుడు నేను పాత్రగా చేసి లోకంలోకి పంపించాడు. ఎందుకో తెలుసా? నీ తండ్రి నాణ్యత నీలో చూపించడానికి. కొట్టు చప్పట్ల. నీ తండ్రి యొక్క నాణ్యత నీలో చూడాలి. నీ తండ్రి నాణ్యత నీలో చూడడానికి ఏమండి నిన్ను ఈ లోకంలోకి పంపించాడు. తెలుసా నీకు? ఎప్పుడన్నా ఆలోచించగలిగావా? నాణ్యంగా అలంకరించబడి లోకానికి చూపించుకోవడానికి కాదు నీ అలంకరణ బిడ్డ. చేతులు జోడిస్తున్నా, ఇదిగో మావాడు కూడా అంటే తప్పుగా కాదు నాయనా, నువ్వు తిట్టుకున్నా పర్వాలేదు,
మన దేవుడు బహు అందగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కురూపిగా మనం చేయలే దేవుడు, కురూపిగా చేయలే మన దేవుడు. మన దేవుడు బహు అందగాడు. నా ప్రియుడు 10,000 మందిలో అని నేను గుర్తించుకోగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు నా ప్రియుడు. అలాంటి అందాన్ని నీకు ఇస్తే ఎగ్గొట్టి తెగ్గొట్టి దేవుని స్తోత్రం. నిన్న ఒక బట్టల షాప్కి వెళ్ళాం. మావాడు ఒకడు చూపించాడు. వాడికి తలకాయ మీద బొచ్చు కనపడలేదు, కానీ చుట్టూ తెల్ల గొరిగేసి ఒక బొచ్చు పోడలిచ్చినట్టు ఉంది. వీడు చూసి పక్క పక్క నవ్వుతూ ఉంటే, మరి నాయన నువ్వు గమ్ముకొట్టినట్టు వాడికి నవ్వు ఆగల. ఇది ఎట్లంటే ఎంత వికారం ఉన్నాడు తెలుసా. ఇక్కడ ఒక కనపడుతుంది, సెంటర్లో ఒకడు ఉన్నాడు. ఈ పక్క ఏమి ఒత్తోడు దిగిపోయి ఉంటాయి. గుడ్డికన్నాడు ఉన్నటువంటి ఉండి ఇట్లా అంటాడు. ఈడెవడ కొత్త ఒకరోజు కారులో వస్తాను నేను, ఈడెవడ కొత్తగా ఉండండి. కొత్తోడు ఏం కాదు, పాతోడే కొత్త వేషం వేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాడు చుట్టు పట్టుకొని లేపినప్పుడు వాడికి మండి ఉంటుంది. వాడు తోటి స్నేహితుడిగా పటాను కొట్టిండేవాడు. నన్ను ఏమనలేక మనసులో నోటికి వచ్చి తిట్టుకుంటాడు. కారణం ధవళవర్ణుడా రక్షవర్ణుడా 10,000 మందిలో గుర్తింపగలను. నా కన్నుల కన్నీరు నీవే తుడిచెదవు. సదాకాలము నా తోడుగా ఉందువు. ఆకాశము నీ సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం. మంచి ఆకాశము సింహాసనం, భూమి పాదపీఠం. ఏ పనికి మానవుడు కూడా కనుమరుగు కాలేడు. దేవుని స్తోత్రం. మా వాడు ఒకడున్నాడు, కొడుకు అవుతాడు. వాడు కూడా మొత్తం కొరిగేసి ఉన్నాడు. అందుకే నాకు కనపడ్డా. మొత్తం కొరిగేసుకున్నట్ట, చుట్టూ కొరిగేసి మధ్యలో పెట్టినాడు. పెడక ముసుగు పోత పెట్టినాడట. నా కంట పడితే పెద్ద కత్తిరి వస్తుంది. అప్పుడు అంట కత్తిరి వేస్తా వాడికి. ప్రేమని పొందారా? ఈరోజు చిన్నవాడు చెప్పనండి, దేవుడు అందగాడా కాదా? ఏమ్మా, కొంతమంది పాపం ఈ పెదాలకు పోస్తారు, ఎర్రంగా పను వచ్చి కోతికి పూసి అంటారు, పూసి అంటారు మూతి బాగున్నట్టు. హైబ్రో పెన్సిల్ తీసుకుంటారు, ఇట్లా రొత్తారు. మగోళ్ళకు కూడా జబ్బు, మీసాలు తక్కువ కొంటే మీసాల మీద కూడా నల్లంగా రుద్దుకుంటారు. తెల్లు మేసం అంటే నల్ల మేసం చేసుకుంటారు. ఏమంటే చిన్న మాట చెప్పరా మీ అందరినీ, ఇది అలంకరించుకోవడమా దేవునికి ఇష్టకరమేనా? మరి ఏం కారం అయితే గుడిగారా? ఇలాగ నువ్వు అలంకరించుకున్నావంటే ఏమండి, అలాగ అలంకరించుకున్నావంటే కారణం ఏంటి తెలుసా? నీ దేవుని నువ్వు అవమానించినట్టే కాదా? తలకలు పైకెత్తా. అలాగ అలంకరించుకున్నావంటే నీ దేవుణ్ణి అవమానించినట్టే కాదా? నీ అందం నాకు నచ్చలేదు, నేను చూసుకున్నా, నా టాలెంట్ చూసుకొని చెప్పి అందం వేసుకున్నావంటే సరే, అది ఎట్లా అలంకరించుకున్నావంటే దేవుణ్ణి అవమానపరిచినట్టే కాదా? చేతులు జోడిస్తున్నా అలాంటి కోచి శాస్త్రం చేయబడి కోచి అతవాడు మాదిరిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి అవమానించి నువ్వేం చేయగలవు? ఏం చేయగలవు? ప్రేమను వల్ల ఈరోజు దేవుని చేతిలో ఉన్నావు. నచ్చకపోతే ఏం చేస్తాడు? మిమ్మల్ని ఏం చేస్తాడు? నచ్చకపోతే వదిలేస్తాడు. వదిలేస్తే ఏమవుతావు? పడిపోతావా? ఎక్కడ పడతావు? కొత్త దేవుడండి, నీకు కొత్త చుట్టూ ఇస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి యదవులంతా కొత్త దేవుడి చేతిలో ఉంటేనే ఇలాంటి కటింగ్లన్నీ ఆలోచనకు వస్తుంటాయి. మీరు అనుకుంటున్నారేమో, ఎదుటోడిని చూసావంటే నీ బ్రతుకు మారినట్టే, యేసుని చూస్తే నీ బ్రతుకు నూతన పరచబడ్డట్టే. కొట్టు మాకు ఒకడు ఉన్నాడు, ఫోటో తీరని ఆయనంటే సెల్ఫీ చేస్తున్న ముందు, తర్వాత ఫోటోలు తీసుడు, మధ్యలో ఈడు ఉండాలన్నమాట. కారణం నా అందం చెడు,
గెటప్పు చూడు అనుకున్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాళ్ళు చూసుకుంటారు. అద్దం ముందుకు పోయేసి, అక్క మా ఆయన మన కిస్మిస్కి పట్టు జాకెట్ తీసాడు. ఈ పని ఏమన్నది అమ్మకి, ఈ పని ఏమన్నది, 2 తాళ్ళు ఇట్టొకటి. ఎంతకి ఏమి అందం, ఏసై అందం అంటారా ఏమన్నా? దానికి మళ్ళీ 2 పూసలు వెనకాల ఏడాడుతా ఉంటే అన్నప్పుడు దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు ఈ అమ్మ? మీరు కాదులే, మీరు మంచోడు. దేవుని స్తోత్రం. ఈ అమ్మ ఎవరి చేతిలో ఉన్నట్టు? అబ్బా చేతిలో ఉన్నట్ట, దేవుని చేతిలో ఉన్నట్ట? ఒక ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయన దర్శనం ఎలాగో తెలుసా? ధవళ సింహాసనం కూర్చున్న దేవుడు కనబడుతున్నాడు. అక్కడ ఉన్నబడ కెరూబులు సెరూబులు ఏం చేస్తున్నా తెలుసా? మనలాగనే వెనక జాకెట్ లేకుండా తాడు పెట్టుకొని, తలకాయ బాగా లేకుండా ఎలుపోసుకు పెట్టినట్టు, గనపోసుకుంటారు కొంచెం, ఎలుపోసుకున్నట్టు ఎలుపోసుకున్నట్టు తలకాయ అట్టు పెట్టుకొని, దేవుడు పరిశుద్ధుడు 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 మానక సూచిస్తున్నారు. ఎలాగా దేవదూతకి 6 రెక్కలు ఉండేది. 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో తన ఒళ్ళు కప్పుకొని, మంచి రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక స్థుతిస్తూ ఉన్నాయి. ఎలాగో తెలుసా? తన శరీరాన్ని కూడా కనబడకుండా కప్పుకుంటున్నాయి. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? శరీరాన్ని చూపించుకుంటూ తిరుగుతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది దేవదూతలకి మనకున్న తేడా. ఏమండి? ఇదే వాళ్ళకి మనకున్న తేడా. దేవునికి భయపడేవారు జాగ్రత్త కలిగి దేవుని ప్రేమలో కొనసాగడానికి ఇష్టపడతారు. దేవుని భయము లేని వాళ్ళు లోకం వైపు చూస్తూ లోకస్తుల వల్ల బ్రతకడానికి ఇష్టపడతారు. ఈ 2 టాలీ చేసుకుంటే దేవునికి భయపడేవాడు దేవుని చేతిలో ఉంటాడు, లోకాన్ని ప్రేమించేవాడు అపవాది చేతిలో ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు తిట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఈరోజు దేవుని చేతిలో పాత్రగా ఉంటే ఆయన రాకడలో ఏమవుతావు తెలుసా? ఎత్తబడే అనుభవం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి ఉందండి జబ్బు. ఇది కూడా తప్పేనా? దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు అన్న వస్త్రములు కలిగిన వాడుగా బ్రతకమని. దేవుని స్తోత్రం. అన్నము, సిగ్గు కప్పుకోవడానికి ఏం కావాలి? బట్టలు కావాలి. సిగ్గు చూపించుకొని తిరగడానికి కాదు, సిగ్గు కప్పుకోవడానికి బట్టలు కావాలి. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో మనం ఆలోచించాలి. క్రైస్తవులంగా ఈ రోజు వరకు కూడా నిన్ను ఆదరించినది కారణం ఏంటి తెలుసా? నీ బ్రతుకు వారి నూతన పడుతుందేమోనన్న ఆలోచన. ప్రేమని వాళ్ళరా. అందుకని యోహాను భక్తుల ద్వారా దేవుడు మాట్లాడిన మాట చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట ఉంది ప్రత్యేకించి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం. త్వరగా తీయాలి. ద్రాక్షావళిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో. ఇప్పుడు ఎవరు ఉన్నట్టు? మనము ఎవరి యందు ఉన్నట్టు? తలకాల పైకి ఎత్తండి. ఏమ్మా తలకాల పైకి ఎత్తండి. ఎవరి యందు ఉన్నట్టు? ఇప్పుడు మీరమ్మా మళ్ళా రాసుకుంది. ఎవరి యందు ఉన్నట్టు? ఇప్పుడు మనము దేవుని యందు ఉన్నాం అనుకుందామా? మిమ్మల్ని తలకాల పైకి ఎత్తండమ్మా. మాట్లాడేటప్పుడు తలకాల పైకి ఎత్తండి. ఎవరు యందు ఉన్నట్టు? మనం దేవుని చేసిన పాత్రలమే కానీ నోటి ద్వారా చేయబడ్డ పందులం కాదు కదా. పందుకున్న స్వభావం కింద చూడడం. ప్రభు యొక్క పాత్రగా ఉన్న వాళ్ళ పైన ఉండదు, పరమందున్న వాటి వైపు చూస్తుంటాం. దేవుని స్తోత్రం. మాట్లాడేటప్పుడు ఆయన వైపు చూడండి, నా వైపు చూడండి. పనికి మన నా వైపు కాదు, ప్రభు వైపు చూద్దాం. ఇప్పుడు ఎవరు యందు ఉన్నట్టు మనము? మిమ్మల్ని నిజంగా దేవుని భయము
ఆయన చేతిలో మేము ఉండాలి, మేము పదిలపరచబడాలి అనుకుంటే ప్రార్థనా మందిరం చుట్టూ నీ మనసు తిరుగుతూ ఉంటుంది. కొట్టు చప్పట్ల. ప్రార్థనా మందిరం అమెరికా వచ్చినప్పటికీ ముందు పోతుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. ఏమండి, ప్రార్థనా మందిరం కాడికి వచ్చేప్పటికి దైవ సేవకుడు ఎప్పుడు అడుగు కూర్చున్న పొంగుబాటు లేకుండా ఆడ కంట కనబడితే ఏమో ఏదో ఒకటి మాట్లాడతాడు, కనబడకుండా తిరిగితే పోలేదా అనుకుంటాం. దేవుని చేతిలో ఉండాలి అనుకునేవాడు వాడు మనసు ఎక్కడ తెలుసా? చిన్న మాట చెప్పనా, ఒకరోజు ఏసన్న గారిని మీలాంటి ఒక ఆమె పిలిచినట్ట. ఏసన్న గారిని పదే పిలుస్తుంటే ఏంటో పాపం పెద్దామే ప్రాణం చేస్తుందని చెప్పేసి ఇంటికి వెళ్ళాడట. నెట్టింట్లో కుర్చీ వేసి కూర్చుని పెట్టి, అన్నా నా ఇంట్లో నీకు ఏది నచ్చితే అది అడిగన్నా ఇచ్చేస్తాను. ఆహా, బాగుంది. బంపర్ ఆఫర్ కదండి, బంపర్ ఆఫర్ కదా. నా ఇంట్లో నీకు ఏది నచ్చితే అది ఇచ్చి అది అడిగన్నా నీకు ఇచ్చేస్తాను, ఎత్తుకొని పోతావు అన్నట్టు. బాగుంది. ఇదేదో ఆఫర్ బాగుంది అనుకోండు. ఇల్లు అడగల, పొలం అడగల, వగైరా ఏం అడగల. అలాగ చూస్తామంటే గోడకి ఇలాగ కొట్టుకుంటూ ఒకటి కనపడిందట. ఏంటంటే గోడ గడియారం, పాత గడియారం టకా 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 అని కొడుతుంది కదా. ఆ గడియారం కనపడేటప్పటికి అమ్మా మందిరంలో టైం చూసుకోవడానికి టైం కూడా ఇవ్వదు, తెచ్చి ఇలా ఈ గడియారం ఇచ్చి అమ్మా అన్నదంట. అమ్మ బాబాయ్ అన్న అది తప్పక ఇంకేదన్నా అడిగదంట. ఆహా, ఈడేదో పెద్ద కిటుకుంది అనుకున్నాంట ఆయన. లేదమ్మా నువ్వు అడగమన్నా కాబట్టి అడుగుతున్నాను, లేకుంటే నాకెందుకు, నాకు ఆ గడియారము మందిరం లేదమ్మా, ఆ గడియారం ఇచ్చేస్తే నేను మందిరంలో తగిలించుకొని వాక్యం టైం ప్రకారం చెప్తానమ్మా. హల్లెలూయా. మరి రెండు ఆ పక్కోటి ఈ పక్కోటి ఉన్నాయి కదా, మరి నువ్వెందుకు లేట్గా వదులుతావని మీరు అనుకోవచ్చు. మీరు తెచ్చిన గడియారం ఏం లేదు కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు తెచ్చింది కానీ ఉంటే దాని ప్రకారం వదిలేయండి. ఈ మీరు తెచ్చినవి కాదు. ఆయన అన్నాడంట, మీ మొక్కల మందిరంలో ఏ వస్తువు తెచ్చిన మొక్క ఒకటి కూడా కనపడలేదు ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఇది ఒక మనిషి ఇచ్చిన దశం భాగం ఇస్తే దప్పలు కొనుక్కున్నాడు, నిద్ర పాటించుకోవడానికి వేసి వచ్చిన కనపడకుండా. దేవుని స్తోత్రం. ప్రేమని పల్లదా అన్న ఆ గడియారం ఇచ్చేయనంటే, అమ్మా అన్న అది మటుకు అడగబాకన్నా ఇంకేదని అడుగంటే, లేదు నాకు అదే కావాలన్నట. అన్న దాన్ని అడగగానే నీ పాదాలు పట్టుకుంటా అంటే దీంట్లో ఏదో పెద్ద లిటిగేషన్ ఉన్నట్టుంది, అసలు చూద్దాం ఏంటో పరిస్థితి అని చెప్పి, లేదమ్మా అది నాకు కావాలా అని అంటే, లేదన్నా దాన్ని మటుకు ఇవ్వనన్నా, నా ప్రాణం పోయినా కూడా ఇవ్వనన్నా అన్నదంట. ఇంతకీ దాంట్లో ఏదో బలమైన కారణం ఏదో ఉందో చూద్దామని చెప్పి, లేదమ్మా నాకు దాని మీద మనసు పడింది, అది ఇచ్చేయమ్మా అంటే, అన్న కొత్తది కావచ్చు కొనిస్తాను దాని మటుకి అన్నదంట. కొత్తది మేళ పాత మేళ? కొత్త మేలు కదా. అబ్బాయి నాకు కొత్త వద్దాం అదే కావాలని. అసలు ఏంటి విషయం అంటే ఆ మనిషి చెప్తుందట, అన్నా ఉదయాన్నే నేను నిద్రలేకి మునిపే పక్క మీద అట్ట కళ్ళు ములుపుకుంటా ఉండేటప్పుడు మా ఆయన వచ్చి కుర్చీ వేసుకొని దాంట్లో రోడ్డు పెట్టి కిర్రు 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 అని చెప్తామంటే నేను కమ్మంగా వినేవాడిని అన్న. అందుకని దాని వైపు చూసినప్పుడంతా మా ఆయన దాంట్లో పెట్టి తిప్పినట్టుగానే కనబడుతుంటుందన్నా, కాబట్టి దాన్ని ఇవ్వనన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అట్టుంది మన బతుకులు కూడా. హల్లెలూయా. ప్రేమని వల్లరా ఈరోజు మీ యొక్క వీధి విధానం ఎలాగుంది? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నానులే అనుకుంటా భ్రమపడుతున్నావేమో. అయినప్పుడు కూడా ఇప్పుడు ఆదరించబడ్డబట్టి నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన కాదు, నీ బ్రతుకు మారి నూతన పరుచుకుంటావేమో అన్న ఆలోచనతో ఇంతవరకు నిలబెట్టున్నాడు. నీ మనసు నీ మాట వినలేదు బిడ్డ. అవునా? నీ మనసు నిన్ను దొంగిలిస్తూ ఉంది. ఏమండి, సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 రోజులు కదా. 365 రోజులకి ఎన్ని వారాలు? 50. ఎంత కరెక్ట్ చెప్పారా? ఈ 52 వారాలు 52 వారాలు కరెక్ట్గా వచ్చి ఎవరి చేతులు ఎత్తండి. అదంతా కరెక్ట్ చెప్పారు. ఎందుకు చెప్పలేదు? 52 వారాలు కరెక్ట్గా వచ్చినట్టేనా? ఏ రోజు కూడా వాక్కోండి.
హల్లెలూయా. 52 వారాలు వచ్చిన ఏదో మనసులో ఏదో కొరత ఉంది నీకు, దేవుని స్తోత్రం. అవునా కదా? నీ కుటుంబము మారి నూతన పరచబడలేదంటే దేవుని చేతిలో ఉన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావే, కానీ దేవునికి దూరంగా ఉంటేనే మన కుటుంబం ఇంకా కట్టబడాల. కొట్టు చప్పట్లు. నన్ను చుట్టుకున్నా పర్వాలేదు. నిజంగా దేవుని చేతిలో ఉన్న భార్య తన భర్త కొరకు దేవుని సన్నిధికి వచ్చి విలపించి తన భర్తను మార్చుకుంటుంది. నిజంగా దేవుని చేతిలో ఉన్న భర్త తన భార్య మార్పు కొరకు విలపించి ఏడుస్తాడు. నా భార్యను మార్చు, ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆశీర్వదించు అని దేవుని చేతిలో ఉండేవాడికి దేవుని పట్ల తపన ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని చేతిలో ఉండేవాడు ఎంతమంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒక లోపం మన వెంటాడుతుంది. ఆ లోపము సరిచేయబడడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి తన విలువైన రక్తాన్ని కార్చి నీ లోపాన్ని కడిగినా కూడా లోపాన్ని మరలా తీసి అతికించుకుంటున్నా. లోపాన్ని తీసి మరలా నీ బ్రతుకుని అతికించుకుంటున్నా. కడగబడిన తర్వాత మురికి చేసుకొని నీ బ్రతుకుని దూరపరుచుకుంటున్నావు బిడ్డ. ఒక్కసారి ఆలోచించాను. దేనిలోనూ నీ అంతరంగా అడుగు చెప్తున్నా. నీ బిడ్డ చేసిన అతిక్రమాన్ని కప్పెడుతున్నావేమో, దేవునికి దూరంగా ఉన్నావు. నీ బిడ్డ చేసిన తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, వాళ్ళకి హెచ్చరిక చేయకుండా ఇది కూడా తప్పేనా అనుకుంటున్నావేమో, దేవునికి దూరంగా ఉన్నా. అవునా కాదు? నీ బిడ్డ తాగి తిరుగుతూ ఉంటే అందరి తాగట్లుగా నా బిడ్డదేనా అని వాడి పాపాన్ని కప్పెడుతున్నావు. దేవునికి దూరంగా ఉంటున్నావు. ఏమిటి? నీ బిడ్డ దేవుని పని చేయకుండా దూరపరుస్తూ అమ్మ చిన్నవాడులే అనుకుంటూ ఉన్నావు. నువ్వే కాదు దేవునికి దూరం ఉండేది, నీ బిడ్డను కూడా దూరపరుస్తున్నావు. ఏ క్షణంలో ఆపద నీ కుటుంబం మీదకి రాబోతుందో తెలీదు. ఏ క్షణంలో నీ బిడ్డల మీద ఆపద రాబోతుందో తెలీదు. ఎందుకో తెలుసా? రావాలని కాదు, రాకూడదన్నది ఈ హెచ్చరిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డను ఎవరికి పరిచయం చేస్తున్నావు? మా నాన్నకు రోజు మా మేనత్త కొడుకు ఒకటి, వాడి పేరు ప్రసాద్. వాడిని చూపించి నన్ను మహా అందంగా తిట్టేవాడే మా నాన్న. మా చెల్లికి తెలుసు, మహా అందంగా తిట్టేవాడు. నిజంగా కూడా నా తండ్రి తిట్లు ఈరోజు సేవకులు చేసి బాధపడలేదు. ఆయన పరమలో ఉన్నా కూడా ప్రభు ప్రేమ పొందుడు గాక. ప్రేమిని వల్లరా వాడు చూపించి ఒక మాట అన్నాడు, వాడిని చూసి నేర్చుకోరా అన్నాడు. సాయంకాలం నేర్చుకుని వచ్చేస్తారన్నా అన్నాడు. అవును, నువ్వేగా చెప్పు, సాయంకాలం నేర్చుకుని వస్తాను వాడిని చూసి అన్నా. వాడుకున్న అలవాట్లన్నీ తెచ్చుకునేస్తా, సాయంకాలానికి తాగి ఇంటికి వస్తానన్నా. అవును బాబా, ఊరిగా మాట్లాడాలి అన్నావా అన్నాడు. వాడు పిచ్చిగా తాగుతాడు, పిచ్చి కుక్క దగ్గర తిరుగుతాడు ఊళ్ళ మీద. అలాగే జరగమంటావా? ప్రేమైన వాళ్ళారా, ఈరోజు నీ బిడ్డలు నీ దేవుని కనిదృష్టిలో ఉండాలి, ప్రయోజకులు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఒకడున్నాడు, వాడి పేరు చెప్పాలి. ఇంటికి పోయి తొందరగా రమ్మంటే ఇల్లు ఈ పక్కన తిట్టబాడు ఇప్పిపోతాడు. కారణం ఏంటి? భయం లేకుండా బ్రతకడమే. ఫోన్లు కట్టేసి రావచ్చు కదా. మందిలోకి వచ్చేటప్పుడు యేసు ప్రభు గారు ఫోన్ చేసాడా? మాట్లాడు. యేసు ప్రభు ఫోన్ చేస్తే ఎదవలే కదా ఫోన్ చేస్తారు. ఈ టైంలో మందిలో ఉంటామని ఇంగితి జ్ఞానం కలిగిన ఎదవ ఎవడు ఫోన్ చేయడు. అటు చేసాడంటే వాడు పరమ ఎదవ. అలాంటి ఎదవలు ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు మందిలోకి వచ్చే ముందుగా ఫోన్లు కట్ చేసుకోండి. మీరు అడగవచ్చు, మీ పాస్టర్ గారు మీ ఫోన్లు కట్ చేయరు కదా, మీ ఎప్పుడు మోగతామంటాయి కదంటే, నాకు వచ్చే ప్రతి ఫోన్ కూడా అపాయకరమైంది. ప్రార్థన చేయమని, లేదా మిమ్మల్ని ఎవరు ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు ఉంటే ఫోన్లు ఆన్ చేసి పెట్టుకొని ప్రార్థన చేస్తా కూర్చొని నేను కూడా స్తోత్రం అని చెప్తుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి మనసు కలిగిన వాడు దేవుని చేతిలో ఉన్నాడు, అది అపవాది చేతిలో ఉన్నట్ట. మిమ్మల్ని ఆయన అంటాడు ద్రాక్షావళి నేను, తీగల మీరు. ఎవరు నా యందు నిలిచినో వాని యందు నేను నిలిచి ఎందును, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. దేవుని స్తోత్రం. ఆయనకి వేరుగా ఉన్నావా, చేరువుగా ఉన్నావాట ఇక్కడ నువ్వు హెచ్చరిక చేసుకోవచ్చు. ఆయనకి వేరుగా ఉన్నట్టుగా బ్రతుకుతున్నావా, చేరువులో ఉన్నట్టుగా ఉన్నావా ఆలోచించాలి. ఏ జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి.
కఠినంగా చెప్పనా, నా బిడ్డలను తిట్టుకున్నా పర్లే, ఆ కొడుకు కోడలు ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బంది కలిగింది, దూరం కదా అని చెప్పేసి. కానీ అక్కడ కూడా మందిరమే కదా, చేరులో ఉన్నాం అనుకున్నాం. ఎక్కడ ప్రత్యేకించబడాలో అక్కడ నువ్వు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి నీవు శ్రమ పడినా దేవుని చేరుకునే స్థితి నీకు మరలా కావాలని నా బిడ్డలు చిన్న సాధన పెట్టాడు, తిరిగి మనలో పాడేశాడు. దేవుని స్తోత్రం. నేనేదో మనకి కించపరిచి మాట్లాడడం కాదు, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి వెతికే జీవితాన్ని మనకు కలుగు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 15 ఏళ్ళు అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి అన్నాడలా, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి అన్నాడలా, మీకేం కావాలని అడగండి అప్పుడు ఇస్తా. ఎప్పుడు? నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్నవాడు ఎవరి చేతిలో ఉన్నట్టు? అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా అందరూ ఉన్నారు. ఇందాక ఒక ఆమె చెప్పింది, బంధువులు వచ్చేసారు నానా, అక్క వచ్చింది నానా, బావ వచ్చాడు నానా, అందుకని మందిరం ఎగ్గొట్టాను నానా, అందుకనే మతి మారి నెమ్మది కోల్పోయాను నానా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కొరకు నిలబడాలి నువ్వు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే నా చేతిలో ఉంటావు, అప్పుడు నువ్వేం అడిగినా ఇస్తా. దేవుని స్తోత్రం. అప్పుడు అడగబడిన నీ పట్ల ఆలోచన కలిగిన దేవుడు నీ ప్రతి అవసరం ఆయన నామములో తీర్చడానికి ఇష్టపడతాడు. కొన్ని పట్ల ఏ స్థితి కలిగి నా బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఏ స్థితి కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకో. త్వరగా ముగించబోతున్నా. ప్రేమను వలన ఈరోజు దేవుని చేతిలో ఉన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావేమో, ఉండేవాడు పరిస్థితి ఎలా కూడా తెలుసా? దేవుని కొరకు, దేవుని మాట కొరకు, మందిరం కొరకు, మందిరంలో ఉన్న దైవ సేవకుడు కొరకు పరితపిస్తాడు. అది మనసు కలిగి ఉంటాడు. అయ్యో వాళ్ళ చదువుకుంటాడు ఎవడు మావాడు కూడా అప్పుడప్పుడు ఎగిరిపులు అప్పుడప్పుడు ఉంటాయి. దేవుని చేతిలో ఉండేవాడు నిద్రలేసి దేవుని పట్ల, దేవుని మాట పట్ల ఏమండి ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళకే పాస్టర్ ఉన్నాడని ఆలోచన లేదు, దూరం ఉండేవాడికి ఏముంటుంది మీ అందరికీ వాళ్ళన్నాడు. దేవుని స్తోత్రం కదండి. పక్కన వాళ్ళకే పాస్టర్ ఉన్నాడు మందిరం ఆలోచన రావట్లే. ఒక అమ్మాయి ఉంది, నా అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు. హలో అయ్యగారు ఏడంటారు? ఏడంటా నేను సినిమా హాల్లో కానీ ఉంటానా? పనికి మళ్ళీ డైలాగులు కాకపోతే అయ్యగారు ఏడంటారు? అమ్మ మందిరంలో ఉన్నా 5 నిమిషాలు ఉంటున్నా అయ్యగారు, 5 రోజుల కన్నా కనబడదు. దేవుని స్తోత్రం. ఎవరి చేతిలో ఉన్నట్టు ఈ ముఖం? అప్ప చేతిలో ఉన్నట్టు, దేవుని చేతిలో ఉన్నట్టు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకుడికి అబద్ధం చెప్పినా ఆయనకి చెప్పినట్టే, అవునా కదా? ఆయన ముందు కనపడ దైవ సేవకుడు కాడ నాటకాలు వేసావంటే దేవుడి కాడ తెరమయ్యబడ్డట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి అన్నలా మీకేం కావాలి అడగండి, అది నేను ఇస్తా. దేవుని స్తోత్రం. ఈరోజు అడిగినా జరగట్లేదంటే కారణం ఏంటి తెలుసా? ప్రార్థన చేసే కదా ఎందుకు జరగలేదంటే మీ ముఖం ఆయన కనపడ్డాను. ఆయన అంటాడు, నా సన్నిధికి వచ్చి నన్ను వెతికిన ఎడలా నన్ను మీరు కనుగొంటారు, నేను మీకు కనబడుచుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా వాడు నా మాట్లాడినా కానీ వినలేదు, కానీ నా మైకి ఎట్టపోతాం ఒకటే ఆలోచన అయిపోయింది. దేవుని స్తోత్రం. మైకితో నీకేం పని? పోయే సౌండ్ ఎట్ట దాంట్లో బాగుంది. ఈ వైపు చూడండి. ప్రేమని వల్లరా ఈరోజు ఏ విధి విధానం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. కుమ్మరవాడి చేతిలో పాత్రగా నేను ఉండాలన్న ఆలోచన ఉందో, ఎప్పుడో నేను బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చి నేను అన్ని రెడీ అయిపోయినాను అనుకుంటున్నామేమో. ఏ స్థితి కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రమాణకం చేశాం. ఏమిడే ప్రమాణకం చేశాం, కడ వరకు నీకు నమ్మకంగా ఉంటారని చెప్పి. కడ వరకు శ్రమైన, నిందైన, ఉపద్రవమైన, కరువు కాటకలైనా ఆయనకి నమ్మకంగా ఉండు, ఆయన ఏమిస్తాడట. ఇప్పుడు మనమే పెట్టుకున్నాం పెద్ద కిరీటాలు, చుట్టూ కొరిగేసుకోవడం, కిరీటం పెట్టుకోవడం. దేవుని స్తోత్రం కదండి. చుట్టూ కొరుక్కోవడం, కిరీటం ఒకటి పెట్టుకోవడం. కిరీటాలు కది మూకుళ్ళు మట్టి మూకుళ్ళు ఉంటుందా, అవి కూడా చేసి పెట్టినట్టున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. మూకుడు పెట్టుకొని తిరుగుతా ఉంటారు కొంతమంది. ప్రేమని బలారా, ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎందుకు నువ్వు కష్ట నష్టాల్లో ఉన్నావు? ఎందుకు సమస్యలు, ఎందుకు రోగము నిన్ను విడిచిపెట్టుకోవట్లేదు? ఏమిటి, ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు? నా స్థితి చెప్తే ఏడ్చి గగ్గోలు పెడతారేమో. మీరు ఆడవారులే పోయినా పర్వాలేదు అనుకుంటారు. దేవుని స్తోత్రం. దానికి వచ్చి పోతే బాగున్నాను, ఆ పిడ బాను మీ ప్రాణాలు తోడేసిపోతా. దేవుని స్తోత్రం. ప్రేమని బలారా, నా కుడి సైడు కిడ్నీ ప్రాబ్లం తెలుసా మీకు? నేను హాస్పిటల్ నీకాడ తెలుసానంటే నా ప్రతి అనుభవం నా ప్రభుకి తెలుసు. నా కుమారుడా, నీకున్న రోగం ఇది, అయినా దీని ద్వారా నువ్వు అప్పుడే దాపు. దేవుని స్తోత్రం. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే, పొలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచద నా యేసు నాథుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోగం వస్తుందండి, ఆరోగ్య ప్రదాతైన దేవుడు రెక్కల చాపాడు. 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చిన దేవుడు 33 సంవత్సరం 3.5 సంవత్సరం విరివిగా పరిచయం చేసి నీ కొరకు చాపి అంటాడు, ప్రయాసపడి భారము మోయించిన వారు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా. అందులో ఒకటి నేనయ్యాను కాబట్టి నాకు విశ్రాంతి కాదు కానీ ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు నా ప్రభు. దేవుని స్తోత్రం. తన ప్రియమైన పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని చేతిలో ఉన్నామన్న ఆలోచన ఉందా? దేవునికి దూరంగా ఉన్నామన్న నిరీక్షణ ఉందా? ఏ స్థితి కలిగిన దేవుని చేతిలో ఉన్న నిరీక్షణ నీకు కావాలి. నీ అలవాట్లు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా? నీ నోటి మాట తీరు దేవునికి మహిమకరంగా ఉందా? నీ వేసే ప్రతి అడుగు దేవుని యొక్క సన్నిధికి వచ్చేదిగా ఉందా? నీ చూపు దేవుని వైపు చూసేదిగా ఉందా? నీ విడికిడి దేవుని మాట కొరకు, నీ ప్రాణాత్మదే కాదు దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డామన్న ఆలోచన మర్చిపోతున్నావేమో. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు ఆనందించకపోతే ఇంకెప్పుడు అనుకుంటూ ఆనంద డోలికల మధ్యలో లోకంలో బ్రతుకుతున్నావేమో. ఏ క్షణములో వాడు నిన్ను అపహరిస్తాడో తెలియదు. దేవుని రాకడలో జరగబోయే పరిమాణం ఏంటో తెలుసా? దేవుని రాకడలో జరగబోయే పరిమాణం ఏంటో తెలుసా? ఇద్దరు తిరుగులి రాత్రంతా ఏం చేస్తారు? నిద్రపాల మీరు ఆవిళ్ళు ఇస్తున్నారు మందిరంలోకి వచ్చి. ఇప్పుడు యూపి చేతిలో ఉన్నారు, ఆలోచించండి. వాక్యము పోతున్న ఆవులింపులు నిద్రలో తూగులు వచ్చాయంటే అబ్బా చేతిలో ఉంటుంది తూగు. వాడు వచ్చి బంగారు కర్ర పెట్టి నేర్తుంటాడు మేడ మీద, నిద్రబా, వాడు ఆగుతుంటాడు, నువ్వు నిద్రపో అని చెప్పేసి. జాగ్రత్త, ఇది కూడా తప్పేనా అంటారేమో. దేవుని భయము వెన్నులో ఉంటే ఆకలి బాధలు కాదు, వసహీనత కాదు, కరువు కాటకాలైనా ప్రభు వైపే ఉంటుంది. అయ్యా నన్ను విడిచిపెట్టుకోకు. ఇందాక మా వాడు పాడాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేయువాడా. తర్వాత భయం అంట విడిచిపోతాడు వచ్చిన ఆయన. అది ఆ పదం కూడా వచ్చి తెలుసాను కదా. దేవుని స్తోత్రం. మంచి బిడ్డ. ఇక్కడ పాడిన వాళ్ళందరిలో కూడా కుమారు పాడాడు పాట. ఈ కరోనా లేదు నాకు, ఇప్పుడు పోయింది. దేవుని స్తోత్రం. మే 25వ తేదీ వచ్చింది కరోనా. ఇంకా ఉందంట కలుసుకొని ఎందుకు భయపడ్డావు? చెయ్యదిగితే ఇవ్వకుండా. దేవుని స్తోత్రం. కరోనా నన్ను ఏం చేయలేదు. దేవుని స్తోత్రం. ఏ ట్యాబ్లెట్ వాడా ఈవిడికి తెలియదు నాకు కరోనా వచ్చిందని, కానీ నా తండ్రికి తెలుసు. అది నువ్వేం చేస్తా నాకు బాడా, నువ్వు నా చేతిలో ఉన్నావు కనుక. దేవుని స్తోత్రం. తర్వాత మా వాడు చెప్తా అని ఎవరికి చెప్పాకు, మళ్ళీ బాధపడతారేమో వాళ్ళు. బాధపడి భయపెడతారేమో. భయపెడితే నాకేమి, నన్ను భయపెట్టిందే భయపడి పారిపోయింది. ఇక మీకు భయం ఎందుకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వల్లరా ఏ చేతిలో ఉన్నావు, ఎవరి చేతిలో ఉన్నారు సరే జ్ఞాపకం చేసుకో. ఎలాంటి విధి విధానం కలిగిన ఇంతకన్నా వ్యక్తి అనుకుంటూ లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తూ
నా బిడ్డ ఒక బిడ్డ చెప్పింది, నేను ఈరోజు మందిరానికి వస్తే మా అక్క బాధపడతామో, మా బావ బాధపడతాడేమో అని. దేవుడినైనా బాధపడచ్చు కానీ మన బంధువులను బాధ పెట్టకూడదు కదా, అవును కదా. దేవుడినైనా బాధ పెట్టచ్చు, మన ఇంటి అని బాధ పెట్టకూడదు, అవును కదా. దేవుడినైనా బాధ పెట్టకూడదు, మన భార్యని బాధ పెట్టకూడదు. దేవుడినైనా బాధ పెట్టినా పర్లేదు, మరలా గాయాల్లో మేకులు పెట్టి గుచ్చినా పర్లేదు, కానీ మా వాళ్ళు బాధపడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాట పాడమంటే, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా, అందుకే నేనెగ్గొట్టాను, 3 వారాలు మందిరానికి రాలేదు అని పాడుకోవచ్చుగా. మళ్ళీ ఈ డైలాగ్ ఎందుకు? నా తల్లివి నీవే, నా తండ్రివి నీ. యేసయ్య ఎప్పుడు సంకల్పం పెట్టుకుంటాడు అనుకుంటే వీళ్ళు పాడితే ఒక దగ్గర ఉంది, చూపిలో ఎందుకు వచ్చిన కర్మ. నీ పాటలు నాకేలా, నీ పండగ సందడి నాకేలా, నీ ముఖం మీద ఏం కొట్టాలనుకున్నాడు? హల్లెలూయా. ఏం కొట్టాలట? పేడ మీ ముఖాన్ని కొడతాడు. దేవుని స్తోత్రం. అది బూట్ చేంజ్ చేస్తాడు, చివరికి దెబ్బలు పాడేస్తాడు. మీ మొక్కలు కూడా దెబ్బలు కొట్టి మొక్కలు చేసుకోబాకండి. యేసయ్య స్వరూపము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. వాడు ఏదో నోట్లో ఎలిపెట్టి రారన్న బయటికి కొరికేస్తానంటుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట చెప్పిన సమయాన్ని ముగిస్తున్నాను. అదే ఇర్మియా భక్తుడు 15వ అధ్యాయం 5వ వాక్యాలు అంటాడు ప్రత్యేకించి, యెరూషలేమా క్రైస్తవులారా మనలో కూర్చొని. హల్లెలూయా. యెరూషలేమా నిన్ను కరుణించు వాడెవడు, నిన్ను కరుణించు వాడెవడు, నిన్ను కరుణించువాడెవడు, నీ యందు జాలిపడి కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును. యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించి ఉన్నావు. ఇప్పుడు అతను తలకాయల పైకి మల చదువుకుని ఏలు పెట్టుకోండి. అక్కడే ఏమంటాడు? అక్కడ నీవు నన్ను విసర్జించి ఉన్నావు. ఇప్పుడు ఎంతమంది విసర్జించారు ఆయన్ని? ఏమో తలకాయల పైకి ఎత్తానమ్మా మన చదువుకుందరు. దేవుడు మిమ్మల్ని అలాగే ఇక్కడే మెడకాయలు పెట్టుకుని ఉండు కాక. యెహోవా, నేను తల వంచుకొని నీ దిక్కు చూస్తున్నంట. ఏముంది అక్కడ? నీ దుఃఖనకు నా ఆత్మను ఎత్తుచూ ఉన్నా. కొంగల్లాగా తలకాయలు వంచుకోవడం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా చదివితే బాగుంటుంది కదా ఆ వాక్యం. నీవు నన్ను విసర్జించి ఉన్నావు. ఏ రూపంగా? ఆదివారం ఒక్క రోజు రాలేదంటే విసర్జించినట్టే కాదా? నీ బిడ్డ నామాలకి ఈ పక్క 3 నామాలు, ఈ పక్క 3 నామాలు పెట్టుకొచ్చుంటే, నైనా ఇంట్లో పడతాయి కదా, సంసారం చేసి రాపో. ఇవిడికి చెప్పడం ఇది. నామాలు పెట్టుకుని ఇంట్లోకి వస్తే దరిద్ర ఏమి నామాలని చెప్పి గొరగడం బానిచ్చి ఇంటికులు పడతాయేమో. ఇంటికులు పడితే అశుభం. వీడి మటుకు మంచి శుభ్రంగా ఉండిచ్చినట్టు కదా. ఇంట్లో పడితే అశుభం, కానీ వీడి మటుకు నామాలుగా పెట్టుకొస్తే అశుభం వాళ్ళ కొంపకే. ఎవడే? హల్లెలూయా. హల్లెలూయా. ఏం కబురు అయిపోయిందిలయ్యా మా పని, ఇంకెందుకయ్యా అని అంటుంది. హల్లెలూయా. ఏమైనా పర్లేదా? నీ బిడ్డ తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రేమ చూపించావు. అతిక్రమాలు వేసి అడుగు మాడుస్తూ ఉన్నా, చిన్నోళ్ళే ఏం కాదు, మనం నేర్చుకుంటాడులే. ఎప్పుడు మళ్ళా నేర్చుకుంటాడులే. మొక్కై వంగందే నేను కానీ తిరిగి తాట పెరిగొట్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని కొడుకే నాకు అడగనైతే. అందుకనే నువ్వు ఎవరికి బెరకబడేదిరా, నేను బెరగాను నీకు, నువ్వు వచ్చి అని కూర్చో అన్నాడు. వాడు భోజనం పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మీ బిడ్డల్లో మిమ్మల్ని ద్వేషించే కాదు బిడ్డలారా. దేవునికి మీరు ద్వేషపూరి మన మనసు కలిగి ఆయన చేతుల నుంచి జారిపోయే జీవితం కలిగి ఉండకూడదు. మనమంతా దేవుని చేతిలో గాజు బొమ్మ లాంటి వాళ్ళమే. దేవుని స్తోత్రం. అవునా? గాజు బొమ్మ లాంటి వాళ్ళమే.
జాగ్రత్తగా అట్టా ఇట్టా అనకుండా ఉంటే చాలా జాగ్రత్తగా అందంగా ఉంటాం. ఏ మాత్రం పిచ్చినామనుకో చేతుల నుంచి జారిపోయి ఏమైపోద్ది, పగిలిపోతుంది. పువ్వు లాంటిది జీవితం ఆడిపోతుంది. తర్వాత ఒకలాంటిదా, గడి లాంటిది జీవితం వెళ్ళిపోతుంది. పాలరాతి మీద నీవు నడచిన గాని, పట్టు చీర కట్టుకొని కులికిన గాని, అందలం పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో బాల్కాని ఎక్కిన గాని, నిన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం నిన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. డంబాలు విడునేస్తామా, క్రాపు సరి చేసుకునేస్తామా. ప్రేమను బలరా, మీరు అనుకుంటున్నారేమో జోక్ ఇదే అనుకుంటారు. జోక్ కాదు, మిమ్మల్ని పీకేసే రోజులు వచ్చేసాయి, మిమ్మల్ని పీకేసే రోజులు వచ్చేసినాయి. అందుకంటాడు, యెరూషలేమా అలంకరించబడిన దానా, నా సంగమా, నా కొరకు ప్రత్యేకించబడిన సంగమా. చదువు ఇప్పుడు. యెరూషలేమా, యెరూషలేమా, నేను చెప్పాను కదా నాకు యెరూషలేమని మనం ఊపు. సరే, యెరూషలేమా, యెరూషలేమా, నిన్ను కరుణించు వాడెవడు, నిన్ను కరుణించు వాడెవడు, నీ యందు జాలిపడు వాడెవడు. గాని కడుపున పుచ్చమ్మా అమ్మాను పనికి పోయి వచ్చేటప్పుడు కొంపన ఏదో తలకా నొప్పి ప్రశాంతంగా పడుకునే దానికి ఈ దరిద్రపోకం దాన్ని చేసుకొని, నీకేమయ్యా నా బాధ రాజు చూసుకోమ్మా సరిగానే. యెరూషలేమా నిన్ను కరుణించాడు, నీ మొగుడు కూడా నిన్ను కరుణించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాదు మా కళ్ళు పెట్టేసింది ఆయిల్ పూయి అంటే నాకు పూసేవాళ్ళు, నీకు పూసిన పాప నన్ను చూస్తే వస్తుంది నొప్పి. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమా నిన్ను కరుణించేవారు ఎవడు. ఏమా పొనుకోండివా, పొంగు పట్ల 2 రోజులు పని లేదు, మీకు తెలుస్తుంది కదా. మెక్కడానికి వస్తుందా? ఎవరు మాట్లాడే మాట? కట్టుకున్న భార్య, కట్టుకున్న మొగుని మాట్లాడే మాట ఇంకొక రకంగా మాట్లాడతారా లోపల? వస్తుందా తినడానికి? యెరూషలేమా నువ్వు పనికి బాగపోతే నిన్ను కనికరించే వాళ్ళు కూడా లేదు. డాడీ 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 కొడుకు వచ్చేసాడు అబ్బ దగ్గరికి. ఏనానా డాడీ క్రిస్మస్ వచ్చేసింది డాడీ, మంచి గట్లు కాదు డాడీ, పోయిన సంవత్సరం కూడా బాగా తీసే కదా డాడీ నువ్వు అంటే, బా తీసేస్తున్నామ్మా చామగా. ఎవరామె? ఎవరామె? కాదు, కట్టుకున్న భార్య బిడ్డల మీద పెట్టి తిట్టడం పోడు మొక్కడు కదంటే మేము ఆయన చెప్పడం సిగ్గు. నాయన చెప్పు, ఎవరిని చెప్పడండి. యెరూషలేమా నిన్ను కరుణించేవాడెవరు? దేవుని స్తోత్రం. దేవుని చేతిలో ఉంటే నీ కుటుంబం సమృద్ధి కలిగి ఉంటుంది. నీ భార్య నా మాట వింటుంది, నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, ఆదరించి ఆదరణకర్త నీ ఇంట్లో ఉంటాడు. కొట్టు చప్పట్లో. ఒకరోజు కారు వేసుకొని పోతా ఉన్నా, ఒక ఆమె బ్యాగు దగ్గర సస్తా బతుకుతా పరిగెత్తా ఉంటాయి. ఎంత ఆరాటం తెలుసా సంపాదించుకోవడానికి. భర్తను సంతోషపెట్టాము కానీ భర్తని నిన్ను సంతోషపెట్టే దేవుని సంతోషపెట్టడానికి ఇష్టపడ్డామా? దేవుని స్తోత్రం. యెరూషలేమా ఆ పరుగుకోదు, నా మీద పరుగుంటే మటుకు ప్రతిఫలం నేను ఇస్తాను నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు యెరూషలేమా నువ్వెంత కష్టపడ్డా నిన్ను కరుణించేవాడు ఎవడు? నీ యందు జాలిపడు వాడెవడు? నా భార్య ఎంత కష్టపడుతుంది అని జాలి చూపించి నీ ముఖం మీద చెమట తుట్టడానికి వస్తాడా? సరిగానే కూర్చున్నావా?
టీ పెట్టకూడదా? తలనొప్పి పోతే పద్ధతి ఇది పొంగు పోయి ఉండడు. ఇంట్లోనే పడుకొని నిద్రపోయి ఒళ్ళంతా నొప్పులు, తలంతా నొప్పి వచ్చేసి తల పట్టేసి ఉంటుంది. కూర్చోండి బేబే, టీ పెట్టకూడదా? ఇప్పుడే కదా వచ్చాను, కాళ్ళంతా నొప్పులుకున్నాయి, మళ్ళీ పెడతా. సారే కార్యమా ఇంకొకటి పొంగు చేసినట్ట. దేవుని స్తోత్రం. ఎంత కేర్లెస్ తెలుసా? కేర్లెస్లేమా నేను కనికరించిన వాడేవాడు? మా ఆయన చేతిలో ఉన్నాను అనుకున్నావు కాదు, అవ్వ చేతిలో ఉన్నావు. ఏ చేతిలో ఉంటే ఇంత చెమలు నీకు వచ్చేవి కాదు కదా. దేవుని స్తోత్రం. నాకు వేరుగా ఉంటేనే ఈ సమస్యలు. కట్టుకున్న మొగుడు ఏం చెప్తుంది తెలుసా? బాబు, ఈమెను ప్రేమించి సంరక్షించి పోషించి కడ వరకు ఆమెకే వ్యాధి కలిగిన, బాధ కలిగిన, సమస్య ఇచ్చిన, శోధన ఇచ్చిన ఇతరుల వాళ్ళక ఈమెకే భారీపోయి ఉంటావా? ఉంటా సార్. ప్రమాణకపూర్వకంగా చెప్తున్నావు. అవును సార్. ఎవరికి చెప్తున్నావు ప్రమాణకం అంటే? ఎదురుకున్న మనిషికి. ఏం చెప్పాడు? ప్రమాణకపూర్వకంగా చెప్పాడు. పిల్లకాయలు పడతానే కొంచెం ముడతలు పడితే సార్ పోయి తెలిది మకాన్ చేసుకున్నాను. ఏదైనా మంచి పిల్లలు చేసుకుంటే బాబు, అప్పుడు కనపడలే వీడికి. అప్పుడు అంటే ప్రమాణకం చేశాడు మా ఆయన, నాకే భర్తగా ఉంటాడని చెప్పేసి తెల్లవారి ఇంకొక ఇట్లు దూరం. దేవుని స్తోత్రం. ఎవరి చేతిలో ఉన్నాడు వీడు? ఏసే చేతిలో నుంచి ఆ ఇంట్లోకి పోయాడు. దేవుని స్తోత్రం. ఆ ఇంట్లో చేతిలో ఉంటాడు వీడు. ఎరుసలేమా నిన్ను కనుగరించే వారు ఎవరు? దేవుని స్తోత్రం. ఎప్పుడైనా నీ యందు జాలిపడి వాడేవాడు? రాత్రి అంతా నిద్రలేదయ్యా. ఏడగబోతున్నావు పొంగు కోసం కదా, పిన్నాకుడు పెట్టడానికి కదా పోయిందా? ఏడగపోయాడు. పక్కింట్లో చూసుకో. పనికి పోయిన మొహం లాగి లేదా మొహంతో ఉప్పుకొని నిద్రపోయినట్టున్నామంటే నీకు అట్నే కనబడతలేవా? నేనంటే నీకు అంత అనుమానమే. నా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇంక కొంతమంది ఉంటారండి, వాళ్ళకి రోగం ఉంటుంది. చెప్పొచ్చు దేవుడు క్షమించాలి. మీరు కూడా క్షమించుకుంటే, మీరు క్షమించుకుపోయిన పర్లేదు. దేవుని స్తోత్రం. ఈ మనిషికి రోగం ఉంటుంది. ఎంతసేపు అర్థమే ఈ నాయన ఆడబోతాడు. వాడికి ఏమడదు బాబు, మంచివాడు. ఎందుకని ఈ మనిషికున్న రోగాన్ని బట్టి అనుమానం వాడికి ఎంత. దేవుని స్తోత్రం. మీరు అలాంటి ఎవరు లేరు. అయినా కూడా రైలు కట్టబాగా పురి బాగుంది నాకు. దేవుని స్తోత్రం. రేపు వెళ్ళరా, లేటుగా వస్తే చాలు. ఏంటి వాసన మారినట్టుంది ఇక్కడ? ఏం వాసన? చెమట గబ్బ కాదు, వేరే చెట్టు కొట్టుకొచ్చినట్టు. దేవుని స్తోత్రం. అంటే ఈ మనిషి అంతా మనసంతా అరికాల నుంచి నడివెత్తే వరకు అనుమానమే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ తెలుసా? ఇంట్లో పచ్చిమిరపకాయలు పచ్చడి అన్నచ్చుకొని తిన్నట్టు. దేవుని స్తోత్రం. రగులుతుంది మొదలుపోయా అన్నట్టు. ఏం అనలేడు కట్టుకున్న పిల్లాన్ని. ఈ మనిషి నోరే గమ్మకూడదు. చూసి 4 విరిగిన తర్వాత అప్పుడు అంటుదా మనిషి, నీ చేతిలో చెట్లు మలవా. ఏసీ చేతిలో ఉన్న వ్యక్తిని నీ చేతిలో చెట్లు మలవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తులకు ఉన్న లక్షణాలు అన్నమాట. యెరూషలేమా నిన్ను కరుణించేవాడెవడు? కరుణించేవాడు. నీ యందు జాలిపడి వాడు. ఇక్కడ ఆ మాట గుర్తుకుని ఈ మధ్య పోస్ట్ చాలా పెద్ద పోస్ట్ అయిపోయింది. వైరల్ అయిపోయింది ఆ పోస్ట్. కట్టుకున్న భర్త కొద్ది రోజులు నచ్చకపోయేటప్పటికి ఏమండి పక్క చూపు చూసి ఈ మనిషి ఏం చేసింది తెలుసా? కట్టుకున్న భర్తను లేపేసింది. మీకు బాగా తెలుసుంటుంది అనమాట. యూట్యూబ్లో వైరల్ అయింది కదా. కొద్ది రోజులకి ఈడు కూడా పరారైపోయాడు. ఇంకో చూసుకో ఎట్లా తెలుసా పరిస్థితి. ఆడు పోయాడు ప్రేమిస్తున్నవాడు, ఈడు పోయాడు. చివరికి ఒంటరి అయిపోయింది. అప్పుడు ఈ పాట పాడడానికి కూడా పనికిరాదేమో. ఈ ఒంటరి పైనలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. అది కూడా పనికిరాదు. ఆ పాట కూడా పనికిరాదు. ఎందుకని? డబల్ యాక్షన్. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ కూడా నిన్ను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు గనక యెరూషలేమా కనికరించాలంటే నేను ఒక్కని కనికర స్వరూపుని కొట్టుపట్ల కనికరించాలంటే నేను ఒక్కనే నిన్ను కనికరించేవాడిని. ఈరోజు నీ కండ బలము గుండె బలము చూసుకొని
లోకం వైపు తిరిగి లోకానుసారంగా బ్రతుకుతూ ఎవరికో చేతిలోనికి వెళ్ళి నీ అందమంతా ఒడికిపోయిన తర్వాత ఓ అని చదివిన తర్వాత నీ గమ్యం ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ కుశల ప్రశ్న అడిగేవాడెవడు? నీ బాగోగులు చూసేవాడెవడు? గనుక ఎరుసలేమా, చూడండి నాయనా వాక్యం వినండి, రాయిపోకండి, మళ్ళీ ఇస్తా. అడు కూర్చున్నప్పుడు రెఫరెన్స్ అడగండి, చదువునాను. యెరూషలేము, నిన్ను కరుణించు వాడెవడు? నీ యందు జాలిపడు వాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించి ఉన్నావు. ఎట్లాగా అనగా ఎదుటి వాడి గురించి సాడి మాటలు చెప్పుకోవడము. మందిరానికి వస్తాం, జాగ్రత్తగా ఉంటాం, ప్రార్థన కలిగి ఉంటాం, కానీ పక్కన వాళ్ళ మీదే ఉంటాయి మన చూపులు, మన మాటలు. ఇది దేవునికి హేయమైంది. ఒకరి గురించి మాట్లాడుకోవడమో, ఒకరి గురించి ఆలోచించడమో కాదు, కానీ నిన్ను నీవు పరీక్షించుకొని పరిశోధించుకునే ఎడల నీవు దేవుని చేతిలో స్థిరపరచబడతావు, దేవుని చేతిలో నిలబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తారు, వాక్యం వెలువడుతూ ఉంటే వాక్యం పోతామే, బా అల్లా పిల్లగాని వచ్చింటే మొత్తం ఆ పిల్లకే వాక్యం, ఈ పిల్లకి పరిచేంటి అది కదా. వాక్యం అంతా ఆ పిల్లకే. ఈరోజు పాస్టర్ గారు చెప్పింది నా పిల్ల కోసం. ఇది ఉండేది ఆ పిల్ల కోసమా, మేమంతా కోసమా? బుద్ధి లేని మాటలు కాకపోతే ఇదంతా అల్ల పిల్ల, ఆ పిల్లగాని వచ్చేటి మొత్తం ఆ పిల్లకే, ఈ పిల్లకి పరిచేది అంత దగ్గర దీనికే, కానీ బయటపడకుండా ఆ పిల్ల మీద చెప్తుంది అనమాట. దేవుని స్తోత్రం. ప్రేమడి పదాలా ఏ స్థితి కలిగి ఉన్నా నువ్వు అనుకుంటున్నావేమో ఇంతకన్నా భక్తి అని. నిజమైన భక్తి ఏది అనగా నా యందు మీరును, నా యందు నా మాట. నిజంగా మీరు భక్తి పరులైతే ఉదయకాలం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి. వినపడదు నా మాట? నీకు తెలీదా? మరి ఎందుకు అట్లా చెయ్యి? ఇప్పుడు తెలుసు, ఇప్పుడు మళ్ళా ఎత్తండి. మిమ్మల్ని కాదు, నేను చెప్పిస్తాను. దేవుని చేతిలో ఉండేవాళ్ళు ఎంతమంది దేవుని మందిరానికి రావాలని ఆశపడేవాడు? ఇప్పుడు అతని చేతిలో నిన్ను కాదు నాన్న, ఇప్పుడే మిమ్మల్ని గురించి చెప్తుంది. ఇప్పుడు ఈరోజు దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుందని మేము దేవుని చేతుల నుంచి జారిపోకుండా ఉండాలి కనుక స్థిరమైన పునాది మీద నా క్రీస్తు మీద దాన్ని కట్టుకోవాలని ఆశపడి ఎంతమంది మందిరాని కోసం ఇప్పుడు చేతులు ఎత్తండి. ఏం గమ్మాట వచ్చే వాళ్ళని ఎత్తండి చేతులు. ఏమ్మా సుజాతమ్మ ఎత్తలేవా? భారంగా ఉందా? లేదు కదా. ఎంతమంది వస్తున్నారు? 1 2 3 4 5. పరవాడు ఎవరి చేతిలో ఉన్నట్టు? కొత్త దేవుడండి వాడి చేతిలో ఉన్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, క్లారిటీకి మీ మనసును పరీక్షించుకోండి. నిజంగా దేవుని చేతిలో ఉండేవాడు దేవుని పట్ల భయం కలిగి ఉంటారు. మన అంతరంగం యావత్తు ఏడో తెలుసా? దేవుని మందిరం పట్టు ఉంటుంది. నేను దేవుని చేతుల నుంచి జారిపోకూడదు. నా భర్త కావచ్చు, నా భార్య కావచ్చు, నా వారు ఎవరు కూడా నా కూర్చున్న ప్రశ్నలు వేసేవాళ్ళు కాదు, కానీ నా బాగోగులు చూసేది ఎవరు? నన్ను రూపించుకున్న నా తండ్రి తప్పక ఇంకొకరు లేరు. దేవుని స్తోత్రం. మాకు ఆమె అడిగింది, తిట్టుకున్నా పర్వాలే, ఏమంటే సలే గారు దేవుని స్తోత్రం కదా. సలే అంట ఎక్కడి నుంచి? దేవుని మందిరానికి రావడానికి సలే కదా. అవును కదా. యాపదామని పోసి కేజీ 3 రూపాయలు, కేజీ 4 రూపాయలు అని చెప్పడానికి పడి సలే ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవడే అక్క రాక అట్టిపళ్ళు, తాజా అట్టిపళ్ళు అక్క 50కి 3 కేజీలు. 3 కేజీలా? దేవుని స్తోత్రం. అక్క క్యాబేజీ అక్క చల్లంగా ఉంది. ఈ మధ్య నల్లంగా ఉంది క్యాబేజీ, చల్లంగా ఉంది అక్కడ. అక్కడ వడికి సెలవుదాం. ఎందుకని? కనపడితే డబ్బులు, ఎడుకొస్తే ఏం కనపడు, డబ్బులే కనపడే. దేవుని స్తోత్రం. అదే కదా. హల్లెలూయా. మోసపోకుడే దేవుడు ఎక్కిరించబడ్డా. కొంతమంది చెప్తారు మెలకు రాలేదు సార్. మెలకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు చిన్న మాట చెప్తానండి.
ఈయనకు 1 లక్ష రూపాయలు అప్పు ఉండరండి, తలకాయ పీకెత్తు 1 లక్ష రూపాయలు అప్పు ఉండరు. ఎంతకి కట్టడం బుడ్డి కూడా కట్టడం. ఎప్పుడెప్పుడు వస్తాడో, ఏ టైంలో వస్తాడో తెలియదు. నువ్వు ఎప్పుడు కనపడ్డా ఆయనకి, ఎప్పుడు పట్టుకొని కాడికి వచ్చి పడక మీద పట్టుకోవాలా. ఆయన వస్తాడని తెలిసి ఎన్ని గంటలకు లేచి వెళ్తా తెలుసా? ఆయన రాకముందు 3 గంటలకు లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఎవరికి భయపడి? అప్పుడు అడుగు భయపడి. రోడ్లో పోతా ఉండేటప్పుడు బండి బుర్ర ఒక్కసారి నడుము మీద పోసిన అనుకో, ఇల్లు కింద పడిపోయి ఇప్పుడు ఏడ పడతావు? ఇప్పుడు హాస్పిటల్లో పడతావు. దేవుని స్తోత్రం. దేవుని చేతిలో పడితే రోగం రాదు కదా. సరే అని చెప్పి దుప్పటికని దూరావు కదా, దుప్పటికని దూరావు. దీని ద్వారా నీకు ఒరిగేదండి, దుప్పట్లేక నాకు కట్టలు నాకు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. నా హృదయపూర్వకమైన వందనాలు పెడుతూ ఈరోజు మనమంతా యేసయ్య సారి మీద ఉన్నామన్న ఆలోచన కలిగి బ్రతకాలి. కొట్టు చప్పట్లు. మనమంతా యేసయ్య సారి మీద ఉన్నామన్న ఆలోచన కలిగి ఉన్నాం. దినదినము నిన్ను అలంకరిస్తూ ఆయన వచ్చే వరకు వరుడై అలంకరించబడి వధువైన నీ కొరకు రాబోతూ ఆ దినము వరకు కూడా ప్రతిరోజు యేసయ్య సారి మీద నిన్ను నిత్యము అలంకరించడానికి దేవుని వాక్యము సిద్ధంగా ఉంది బిడ్డ. కొట్టు చప్పట్లు. ఈ అన్నం రాలే, ఇంకా మాకు పర్లేదు, మేము రాలేవు అన్నట్టు మీ చప్పట్లు సౌండ్. హల్లెలూయా హల్లెలూయా. నీవు నిత్యము అలంకరించబడాలంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ అలంకరించబడాలో తెలుసా? దేవుని మందిరములో, దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా నువ్వు అలంకరించబడుతూ ఉండాలి నిత్యము కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేతిలో పాత్రగా నువ్వు ఉండవని మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్నావు. విడిపోయినా, పడిపోయినా, పడగొట్టబడినా నిలబెట్టగలిగిన సమర్థుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి విధి విధానం కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ 2020 అంతట్లో ఆదరించబడ్డబట్టి కారణం ఏంటి తెలుసా? ఏదో పెద్ద భక్తి పనులని కాదు. ఇక్కడ ఆయన నాకు షేరులోకి వచ్చి తన బ్రతుకును మార్చుకొని నా కొరకు నిలబడతారేమని ఆశతో 2020 అంతట్లో కూడా కరోనా రాకుండా, వాడు కాటు వేయకుండా కాపాడండి. కారణం ఏంటి తెలుసా? ఇది పెద్ద భక్తి పనులని కాదు. ఏడు ఇజ్రాయేలు ప్రజలతో అన్నాడు కదా, మోషే నేను వారితో మాట్లాడను. అందా మాటమ్మా? వారితో నేను అడవను, నీతో నేను మాట్లాడతాను. కఠినంగా చెప్తున్నా. ఈ దరిద్రుడిగా ప్రార్థనలకు ఇచ్చిన ప్రభు నా సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఇప్పటికీ మీకు ఆలోచన లేదు, మీరు ఆలోచించకపోయినా నా తండ్రి నా పట్ల ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కుమ్మరి ఇంటికి ఎందుకు పంపించాడంటే కుమ్మరివాడికి మట్టి మీద ఉన్న అధికారం ఈరోజు క్రైస్తవులందరి మీద నాకు అధికారం ఉందో తెలియపరచడానికి. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు నిన్ను నడిపించాడంటే యేసయ్య సారి మీద నువ్వు ఉన్నావని గుర్తు చేయడానికి. దేవుని స్తోత్రం. యేసయ్య సారి మీద ఆయన చేతికి వచ్చే పాత్రగా నువ్వు నిలబడాలి, కానీ విడిపోయే పాత్రగా ఉండకూడదని ప్రభుపేట హెచ్చరిక చేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప ఆయన చేతిలో పాత్రగా ఉండి కృపని మీరందరూ కలుగునట్లు ప్రయాసపడుదురుగాక. తల్ల వచ్చి కళ్ళ వద్దామా? వీలైతే మా కళ్ళ పెద్దామా?